డిజిపిన్ ఇనిషియేటివ్ మనకి మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ కింద ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఏదైతే ఉందో డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ వాళ్ళు ఇటీవల కాలంలో డిజిపిన్ని లాంచ్ చేయడం జరిగింది. మనకి ఒకప్పుడు పిన్ కోడ్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో అదేవిధంగా ఇప్పుడు డిజిటల్ మోడ్లో పిన్ కోడ్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఒక యూనిక్ ఏరియాకు ఒక్కొక్క డిజి పిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, 4x4 స్క్వేర్లో. సో దీంట్లో భాగంగా ఇప్పుడు దీన్ని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయడం కోసం అని చెప్పేసి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఏదైతే ఉందో వాళ్ళు మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది చేసుకున్నారు. ఏ సంస్థతోని అంటే S3 ఇండియా, ESRI ఇండియా ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో దాంతో ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయడం కోసం అని చెప్పేసి మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది చేసుకోవడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా అడుగుతాడు. ఓకే, ఏ సంస్థతోని బేసిక్గా చేసుకుంది మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది ESR ఇండియా. ఓకే, సో మనందరికి తెలుసు డిజిపిన్ అనేది ఓపెన్ సోర్స్ ఇంటరాపరబుల్ జియో కోడెడ్ డిజిటల్ అడ్రస్ సిస్టమ్. సో డిజిపిన్ ఏంటి? డిజిటల్ అడ్రస్ సిస్టమ్. ఓకే, డెవలప్డ్ బై ది డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ విత్ ది కొలాబరేషన్ ఆఫ్ ది IIT హైదరాబాద్, ఇస్రో ఏదైతే ఉందో వాళ్ళు సంయుక్తంగా డిజిపిన్ని డెవలప్ చేయడం జరిగింది. 4 మీటర్ గ్రిడ్స్తోని యూనిక్ 10 క్యారెక్టర్ ఆల్ఫా న్యూమరిక్ కోడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకి ఇప్పుడు ఏదైతే పిన్ కోడ్ ఏదైతే ఉందో అదేవిధంగా ఈ 4x4 ఏరియాకి బేసిక్గా ఒక 10 క్యారెక్టర్ ఆల్ఫా న్యూమరిక్ కోడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీని ద్వారా ఈజీగా అడ్రస్ లొకేషన్ అనేది ఈజీగా ట్రేస్ అవ్వడం జరుగుతుంది. సో అడ్రస్ యాజ్ ఎ సర్వీస్ సెక్యూర్ అండ్ ఎఫిషియంట్ అడ్రస్ డేటా మేనేజ్మెంట్ కోసము ఫెసిలిటేట్ సీమ్లెస్ ఇంట్రాక్షన్ బిట్వీన్ ది సిటిజన్స్, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టార్. అదేవిధంగా ఎనేబుల్స్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ కేపబిలిటీస్లో భాగంగా కూడా ఈ డిజిపిన్ ద్వారా లొకేషన్ ఈజీగా ఐడెంటిఫికేషన్ చేయొచ్చు. ఓకే, సో ఎవరు డెవలప్ చేశారు, అదేవిధంగా ఇప్పుడు ఎవరితోనే మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకుంటుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. IIT హైదరాబాద్ నేషనల్ రిమోట్ సెన్సార్ సెంటర్ ఏదైతే ఉందో ఇస్రోకి సంబంధించి, సో వీరు సంయుక్తంగా డిజిపిన్ని బేసిక్గా డెవలప్ చేయడం జరిగింది. ఓకే,